వాళ్ళకి భలే టాస్క్ ఇచ్చావు బావా. ఈరోజు వస్తారంటావా? నీకేంటి జగదీష్ ఇప్పుడు ఎంత తొందర? నీకోసం అవతల వర్క్స్ వెయిట్ చేస్తున్నాయా? లేదు బావా. మరి కాసేపు ఉండు, వస్తారు. ఏంటలా ఉన్నావు? అమ్మొస్తుంది డాడ్. అబ్బో, రమాదేవి కూడా బతుకమ్మ చేసింది. నమ్మలేకపోతున్నానే. జగదీష్, మీ అమ్మాయి కూడా వస్తుందయ్యా? చూస్తున్నాను బావా. అమ్మాయి అరుణ్ కోసమే కష్టపడినట్టుంది. డాడ్, రోజా కూడా బతుకమ్మని చేసింది. రండి రండి, మీ బతుకమ్మలను ఇక్కడ పెట్టండి. ఏంటి నాది అత్తేది ఒకేలా ఉన్నాయి? ఏంటి దీక్షది నాది ఒకేలా ఉంది? అదేంటి అమ్మది దీక్షది ఒకేలా ఉన్నాయి? ఒకళ్ళదొకళ్ళు కాపీ కొట్టినట్టున్నారు. వీళ్ళది తొస్సు అని ఇక్కడే తేలిపోయింది కదా. హలో, హాయ్ ఆంటీ. నిషా, నువ్వు కూడా బతుకమ్మని తీసుకొచ్చావా? అక్క నన్ను రమ్మని కాల్ చేసింది ఆంటీ. మీరు నన్ను మర్చిపోయారు కదా? చచ్చా, అలాంటిదేం లేదమ్మా. నీకు రాదేమోనని చెప్పలేదు. ఏంటి హర్ష అలా నవ్వుతున్నావు? ఏదో మాకు రానట్టు. ఏం లేదులే రమ్మా. అమ్మా నిషా, నీ బతుకమ్మను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఇదేంటి ఈ రెండు సేమ్ నా బతుకమ్మలాగే ఉన్నాయి? సరిపోయింది, ముగ్గురం ఒకే దగ్గర ఆర్డర్ ఇచ్చావా? కర్మ కర్మ. నలుగురం కూడా అత్తయ్యా. బట్ ఐ మస్ట్ గివ్. మీ ముగ్గురిది అవుట్, నేను విన్. పద్మావతి నివాస శ్రీమద్రవారమణ గోవింద గోవింద. నా చామ్ ఎక్కడ రాలేదు? రండి బాబు గారు, బాగున్నారా? బాగున్నాను. నమస్కారం అన్నయ్య. నమస్తే చెల్లెమ్మా. ఏంటి బావగారు ఇలాంటి కాంపిటీషన్ పెట్టారు? తీరని కోరికలు ఎవరికైనా ఉంటే తీర్చుకుంటారని బావగారు. మరి చెప్పండి, ఎవరిది బాగుందో? ఫ్యాంటాస్టిక్. ఇల్లంతా ఎంత సందడిగా ఉంది. ఇలాగే మన ఇంట్లో ప్రతి ఫెస్టివల్ జరగాలి. మామయ్య, ఎవరి బతుకమ్మ బాగుంటే వాళ్ళు ఏమైనా కోరుకోవచ్చు అన్నారు కదా? అక్కడికే వస్తున్నానమ్మా. మీరు చెప్పండి, ఎవరు బతుకమ్మ మీకు నచ్చింది? మావయ్య పాపం వీళ్ళవి ఒకేలా ఉండడం వల్ల చెప్పలేకపోతున్నారు కదా మావయ్య. నేను చాలా కష్టపడి చేశాను మావయ్య. నేను కష్టపడ్డాను మావయ్య. దేనికమ్మా? ఆన్లైన్లో బుక్ చేయడానికా?
మీ ముగ్గురు ఏం కష్టపడలేదు ఆన్లైన్లోనే బుక్ చేశారు. లేదు మావయ్య. నేను చూశానమ్మా. మీకు బతుకమ్మ డెలివరీ చేసింది, మీరు తీసుకెళ్ళింది అంతా చూశానమ్మా. నాలుగు పువ్వులు జత చేస్తే నువ్వు చేసినట్టు అయిపోతుందా రోజా? అంకుల్ నేనెలా చేయలేదు. అవును, తనది చాలా బాగుంది. సేమ్ మీ దానిలోనే ఉందా? నేను చూడలేదు కాబట్టి అలా అనకూడదు. తనది కూడా బానే ఉంది. కానీ ఇక్కడ చామంతి బతుకమ్మే చాలా న్యాచురల్ గా ఉంది. తను చేయడం కూడా చూశాను. ప్రకృతి సిద్ధమైన పూలతో చాలా ఫ్రెష్ గా చేసింది. మావయ్య